హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వాటితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరాజ్ సినిమా మరి ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో ఈ మంత్ 27న రిలీజ్ కాబోతుంది సార్. అయితే ఇప్పుడు నందమూరి అభిమానులు ఈ దేవరాజ్ సినిమాని ఎలాగైనా ఫ్లాప్ చేయాలని చెప్పేసి పిలిపివ్వడం చూస్తున్నాం సార్. అందుకు సంబంధించి పోస్టులు కూడా నెగిటివ్గా పెడుతున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా వీళ్ళు పెడుతున్నారు? నిన్నే ట్రైలర్ రిలీజ్ అయింది, ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతలోపే ఇటువంటి కామెంట్స్ రావడం అనేది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఆందోళనకు గురవుతున్నారు. మరి ఏం జరిగింది, ఎందుకు ఈ విధమైన డిసిజన్ తీసుకున్నారు? మరి ఇదే నేపథ్యంలో ట్రైలర్ నేను రిలీజ్ చేశారుగా, ఏ విధంగా ఉంది సార్ మీ రివ్యూ ఏంటి ట్రైలర్ పైన? ట్రైలర్ రివ్యూ పోయే ముందు అసలు జూనియర్ ఎన్టీఆర్ని డిజోన్ చేసుకోవడం నందమూరి ఫ్యాన్స్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మోక్షజ్ఞ రంగంలోకి వచ్చాడు. సో మనం మోక్షజ్ఞ పేరు కూడా చూస్తే అతని పూర్తి పేరు నందమూరి తారక రామారావు మోక్షజ్ఞ తేజ, అది పూర్తి పేరు పెట్టారు. నిజానికి ఆ పూర్తి పేరు ఇంతకుముందు లేదు, మోక్షజ్ఞనే ఉన్నింది. ఇప్పుడు కొత్తగా నందమూరి తారక రామారావు కూడా యాడ్ చేశారు. అంటే ఎన్టీఆర్ మోక్షజ్ఞ అనేది పాపులర్ చేయబోతున్నారు. అంటే మనం కానీ చరిత్ర ఒకసారి చూస్తే 2001లో జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఆయన ఎవరు తారకరత్నాది 9 సినిమాలని ఒకే రోజు ఓపెన్ చేయించారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయాలని చెప్పి నందమూరి ఫ్యామిలీ అంతా కూడా ఒక ప్లాన్ చేసి మ్యాక్సిమం కమ్మ ప్రొడ్యూసర్ని తీసుకొని ఇతన్ని తొక్కేయాలని. ఎందుకంటే ఇతను హరికృష్ణ సెకండ్ వైపు కొడుకు, ఆమె ఏమో బ్రాహ్మణు కాబట్టి ఇతన్ని పుకార్లు కూడా పుట్టించారు. వీళ్ళ మదరు ముస్లిం అని కూడా చాలా కాలం పుకార్లు పుట్టించారు. సో ఇలాగ జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయాలనుకున్నారు, అది కాలేదు. అతను ఫీనిక్స్ అంటారు, అంటే తొక్కేస్తే కాల్చేస్తే మళ్ళీ పక్షి బూడిద నుంచి పైకి లేచినట్టుగా అతను లేచారు. దాంతో విధి లేక ఓన్ చేసుకోవాల్సి వచ్చింది. చంద్రబాబుకు కూడా జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఏర్పడింది. దాంతో చంద్రబాబు రంగంలో దిగి నందమూరి ఫ్యామిలీలో అందరినీ జూనియర్ ఎన్టీఆర్ని యాక్సెప్ట్ చేసే విధంగా చేయడం, చంద్రబాబు బంధువుల అమ్మాయిని నార్నే కుటుంబానికి సంబంధించి పెళ్లి చేయడం, ఇవన్నీ చంద్రబాబు చేశాడు. అయితే దాని తర్వాత మళ్ళీ చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ వచ్చింది, కారణాలు ఏవైనా. దాంతో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ని డిజోన్ చేసుకున్నది నందమూరి ఫ్యామిలీ, ముఖ్యంగా బాలకృష్ణ ఆ మధ్య కూడా ఎలా రియాక్ట్ అయ్యాడు చూసాము. పెద్ద ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా బ్యానర్ని ఇప్పుడే తీసేయని మాట్లాడడం చూసాము. ఇలా ఘర్షణ అనేది మళ్ళీ పెరుగుతుంది. ఇది రాజకీయ వాతావరణం తీసుకుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్గా తెలుగుదేశానికి సపోర్ట్ చేయలేదు, సైలెంట్గా ఉన్నాడు. వైసీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని అవన్నీ వాడుకుంటుంటే అక్కడ ఎక్కడ ఖండించలేదు. ఇలాగా జూనియర్ ఎన్టీఆర్ మీద తెలుగుదేశంలో చాలా అసంతృప్తి అనేది పెరిగింది. సో అట్లాగే శత జయంతి, సీనియర్ ఎన్టీఆర్ శత జయంతికి పిలిస్తే కూడా ఇంటికి వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ రాకుండా మాలేను ఎక్కడికి వెళ్ళాడు. సో ఇలాగా కంప్లీట్గా జూనియర్ ఎన్టీఆర్ ఇండైరెక్ట్గా వైసీపీకి ఉపయోగపడుతున్నాడన్న నెరేటివ్ జనంలోకి వెళ్ళింది. అది జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి కూడా ఆ ప్రాబ్లం ఉంది. జూనియర్ ఎన్టీఆర్కి ఏంటంటే తాను ఒక లోకేష్కి సెకండ్ ఫిడిల్ కాదలుచుకోలేదు రాజకీయాల్లో ఉంటే తన తాతలాగా తాను ఓన్గా రంగంలోకి దిగాలనేది ఉంది. దానికి ఇంకా టైం ఉంది. అతనికి ఇప్పుడు ఎంత అరౌండ్ 40 ఇయర్స్ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అందుకని అతను సినిమా మీద, కెరీర్ మీద ఫోకస్ చేశాడు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ప్రతిదీ రాజకీయమే, రాజకీయం కాందేది అక్కడ లేదు. అవును. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు బాలకృష్ణ కొడుకు ఎప్పటి నుంచో మోక్షజ్ఞ ఎప్పుడు అంటూ వచ్చారు. మొత్తానికి ఇప్పుడు రంగంలోకి దింపారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రాబోతుంది. ఆల్రెడీ మొన్న ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, అతని స్టిల్ కూడా రిలీజ్ చేశారు. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు దేవర రిలీజ్ అవగానే ఒక్కసారిగా, ఎందుకంటే దేవర సినిమా ఎప్పటి నుంచో వెయిటింగు, అది ఇప్పుడు సెప్టెంబర్ 27న రిలీజ్ అవబోతుంది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి సోలో సినిమా 2018లో అరవింద్ సమేత తర్వాత సోలో సినిమా. ఎందుకంటే త్రిబుల్ ఆర్ అనేది సోలో కాదు, మనకు తెలుసు. రామ్ చరణ్తో కూడా స్క్రీన్ టైం పంచుకున్నాడు. అందులో కూడా రామ్ చరణ్కి స్క్రీన్ టైం ఎక్కువ ఉంది, ఎన్టీఆర్కి తక్కువ ఉంది. సో ఇప్పుడు సోలో సినిమా 6 ఏళ్ల తర్వాత వస్తుంటే నిజానికి జూనియర్ ఎన్టీఆర్కి హైప్ అనేది విపరీతంగా ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బలంగా ఉంటారు, అక్రాస్ ద కులాలు, అన్ని కులాల్లోనూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, నందమూరి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ మీద కక్ష కట్టినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే క్లియర్గా బాలకృష్ణ యాంటీగా ఉన్నాడు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. రెండోది మోక్షజ్ఞ వచ్చాడు. మోక్షజ్ఞనే నందమూరి అసలైన యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ కాదు. కాబట్టి ఈ
దీన్ని ఫ్లాప్ చేయండి అనే పిలుపు కూడా మనకు అనేక పోస్టుల్లో కనిపిస్తుంది. ఈ ట్రైలర్ కామెంట్లలో కనిపిస్తుంది. ఫేస్బుక్లో, ఎక్స్లో కూడా మనకి పోస్టులు చాలా విపరీతంగా వస్తున్నాయి. ఎవరైనా నిజంగా నందమూరి ఫ్యాన్ ఉండి జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఆహ్వానిస్తే దాని కింద కూడా కామెంట్ పెడుతున్నారు, అతను తిడుతున్నారు, నువ్వు నిజంగా నందమూరి ఫ్యాన్ అయితే ఈ సినిమాని ఫ్లాప్ చేయండి అని. సో ఇది బేసిక్గా అక్కడున్న పరిస్థితి. మరి జూనియర్ ఎన్టీఆర్ దీన్ని ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి. యాక్చువల్గా మోక్షజ్ఞకి కూడా బెస్ట్ విషెస్ తెలుపుతూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. తను మెల్లమెల్లగా ఇప్పుడు తనకే అర్థమైంది, ఇటు రాజకీయంగా కానీ మనం వైసీపీ ఉన్నట్టు కానీ సిగ్నల్ వెళ్తే మన కెరీర్కి కూడా ఇబ్బంది అని. ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది. కంప్లీట్గా ఏమీ ఒక నటుడిని తొక్కేయాలంటే అంత ఈజీ కాదు. రెండోది జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎవాల్వ్ అవుతున్న నటుడు. అతను అక్రాస్ ద కంట్రీ ఇప్పుడు తెలుసు. ఈ సినిమా కూడా దాదాపు 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు, పాన్ ఇండియా సినిమా లాగా. కాబట్టి ఒక నటుడిని ఎవరు అనుకుంటే సాధ్యం కాదు. అది అప్పుడే సాధ్యం కాలేదు, అప్పుడు అతనికి ఇంకా ఎస్టాబ్లిష్ కాలే. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇప్పుడు తీసుకొచ్చి మోక్షజ్ఞని పోటీగా నిలబెట్టడం అంటే సాధ్యం కాదు. మోక్షజ్ఞకి నిలదొక్కోవడానికే చాలా టైం పడుతుంది. మనం చూస్తున్నాం అఖిల్ లాంటి వాళ్ళు ఇప్పటికి కూడా నిలదొక్కోలేకపోతున్నాం, నాగార్జున కొడుకు. అట్లాంటి మోక్షజ్ఞ బాలకృష్ణ కొడుకు కాబట్టి పొలోమని వచ్చి సినిమాలు చూడరు కదా, ఫ్యాన్స్ ఏదో వస్తారు, వాళ్ళకి మిగతా వాళ్ళు చూడకపోతే సినిమా అతను నిలదొక్కోలేడు. రెండోది అతను పెర్ఫార్మెన్స్ ఏంటి, అతను ఎలా ఉంటాడు ఏంటి, అతని బలాలు ఏంటి, బలహీనతలు ఇవన్నీ ఇంకా తెలియదు. ఏదేమైనా టైం పడుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఈ జనరేషన్లో వీళ్ళు చాలా డిసిప్లిన్తో హార్డ్ వర్క్ చేసి వచ్చిన వాళ్ళు. వీళ్ళని ఇప్పుడు ఒక్కసారిగా తొక్కేయాలంటే అంత ఈజీ కాదు ఎవరినైనా కూడా. అల్లు అర్జున్ కూడా పవన్ ఫ్యాన్స్ తొక్కేయాలని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు, కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఓన్లీ ఫ్యాన్స్ సంఖ్య ఎప్పుడైనా తక్కువే ఉంటుంది. వాళ్ళు హంగామా చేయడానికి, హైప్ క్రియేట్ చేయడానికి పనికొస్తారు. ఇది బేసిక్గా. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ మీద మిక్స్డ్ ఒపీనియన్స్ బలంగా కనబడుతున్నాయి. అది కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేక వర్గం విపరీతంగా, ఎందుకంటే తెలుగుదేశం మీడియానే బలంగా ఉంది మనకు. ఇటు డిజిటల్ మీడియా తీసుకున్నా, మెయిన్ స్ట్రీమ్ మీడియా తీసుకున్నా, ఇందులో కూడా ఈ రివ్యూలు యాంటీగా రాయడం అనేది మనకు కనబడుతుంది. కానీ నిజానికి ట్రైలర్ చూస్తే ట్రైలర్ బాగుంది, విజువల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. కథ కూడా కొరటాల శివ ట్రైలర్లోనే చెప్పాడు. అక్కడ యాక్చువల్గా 3 క్యారెక్టర్ల మధ్య కథ నడుస్తుంది. దేవర, వర, బైర. సో ఈ 3 క్యారెక్టర్ల మధ్య మనకి నడుస్తుంది. దేవర వచ్చేమో సీనియర్ ఎన్టీఆర్, వర ఏమో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ కొడుకు, తర్వాత ఏమో బైరా. సో అక్కడ ఒక దీవి, ఆ దీవిలో ఉన్న మనుషులు ఏం చేస్తారంటే సముద్రంలో వచ్చే షిప్పుల్ని దోచుకొని వాళ్ళు బతుకుతుంటారు. వాళ్ళకి భయం అనేది తెలియదు. అలాంటి దగ్గరికి దేవర వచ్చాడు. దేవర వచ్చి ఇది కరెక్ట్ కాదు, దొంగతనం కరెక్ట్ కాదు, కష్టపడి మీరు బతకాలి, సో భయం అనేది మీకు నేర్పిస్తాను అని చెప్పి అతను భయం అనేది వాళ్ళకి నేర్పించాడు. సో ధైర్యం అంటే బతకడానికి ధైర్యం తప్ప దొంగతనానికి కాదు కావాల్సిన ధైర్యం, కావాల్సింది బతకడానికి ధైర్యం కావాల్సిందన్న డైలాగ్ కూడా ఉంది. సో అంటే ఒక ఊరిని ఎస్టాబ్లిష్ చేయడం, ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్లో వీళ్ళకి కులం లేదు, మతం లేదు, భయం లేదు అన్న డైలాగ్తో ఎస్టాబ్లిష్ చేశారు. అంటే వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉంటారు, వాళ్ళకి కులం లేదు, మతం లేదు, అట్లాగే భయం కూడా లేదనేది యాడ్ చేశారు. సో ఇలాంటి వాళ్ళు బైరా నాయకత్వంలో, బైరా అంటే సైఫ్ అలీ ఖాన్, బైరా నాయకత్వంలో దోచుకుంటుంటారు. అప్పుడు దేవర వస్తాడు, వీళ్ళకి భయం అంటే ఏంటో నేర్పిస్తాడు. ఆ తర్వాత మొత్తం మారుతారు. అయితే ఈ క్రమంలో ఈ బైరాకి ఇతని వల్ల కంప్లీట్ నష్టం వచ్చింది. ఇతని నాయకత్వం అనేది పోయింది. ఇప్పటివరకు తిరుగులేని నాయకుడిగా ఉన్నాడు. దాంతో అతను ఇతనితో స్నేహాన్ని నటిస్తూ ఇతన్ని అదును చూసి చంపేశాడు. అంటే సముద్రంలో చంపేశాడని. సముద్రంలోకి వెళ్ళిన దేవర తిరిగి రాలేదు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు అతని కొడుకు ఎన్టీఆర్, ఇతనేమో భయంకరమైన పిరికివాడు, అతి భయస్తుడు, రూపం వచ్చింది కానీ రక్తం రాలేదనే డైలాగ్ కూడా అమ్మాయి చెప్తుంది. సో ఈ క్రమంలో మళ్ళీ ఒక్కసారి అజయ్ క్యారెక్టర్ చెప్తుంది, ఆ దృశ్యం నన్ను వెంటాడుతుంది, సముద్రంలో నేను చూసిందని. మళ్ళీ దేవర వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. సో దాని తర్వాత షార్క్ మీద రైడ్ చేస్తున్నట్టుంది ఎండ్ షాట్. సో ఇప్పుడు నిజంగా దేవరే మళ్ళీ ఈ ఊరికి వచ్చాడా, లేకపోతే దేవర కొడుకు వరని తన నాన్న ఆశయాలను నెరవేర్చడానికి తనే దేవరగా మారాడా అనేది సస్పెన్స్ సినిమా మన ట్రైలర్లో వదిలారు. అంటే ఒక దేవర, వాళ్ళ కొడుకు
దేవర ఫెయిల్ అయిన చోట వర సక్సెస్ అయ్యడం మళ్ళీ అనేది బేసిక్ ప్లాట్. సో విజువల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సముద్రం అనేది కూడా, సముద్రంలో చుట్టూ కథ అనేది కూడా కొంచెం కొత్తగా ఉంటుంది. అయితే నెగిటివ్ బ్యాచ్ ఏం చేస్తున్నారంటే దీన్ని ఆచార్య 2 అంటున్నారు. ఎందుకంటే అది కూడా ఒకే దగ్గర జరుగుతుంది, అది కూడా బయట నుంచి చిరంజీవి క్యారెక్టర్ వస్తుంది, అది పాదఘట్టం, సోను సూద్కి దానికి మధ్య కూడా జరుగుతుంది, సిమిలర్గా ఉంది, అదే కథను దీంట్లో దించేశాడని కూడా అంటున్నారు. జనరల్గా కథలు అంతకంటే కొత్త కథలేమి ఉండవు. సో ఏదేమైనా ట్రైలర్ అయితే రెస్పాన్స్ అయితే బ్రహ్మాండంగా క్రియేట్